అధికారంలో ఉన్నవారు సాధారణంగా తమ భవిష్యత్తు, తమ కుటుంబం కోసం ఆస్తులు కూడబెట్టుకుంటారు. కానీ ఈ భూమి మీద తన కోసం ఏమీ దాచుకోకుండా తన శేష జీవితం కూడా పేదల కోసమే అంకితం చేస్తున్న నాయకుడున్నాడు. ఆయన మరెవరో కాదు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకే తన శ్వాసను అంకితం చేసిన నాయకుడిగా మోదీ మరోసారి నిరూపించుకున్నారు. త్వరలో 75వ పుట్టినరోజు జరుపుకోబోతున్న నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. తన దగ్గర ఉన్న సంపద కేవలం 1.66 లక్షలే అని, ఆ మొత్తాన్ని కూడా తన అవసరాల కోసం కాకుండా పేదలకు, అనాథలకు ఉపయోగపడేలా ఉంచినట్టు సమాచారం. అంతేకాదు, తన చివరి శ్వాస వరకు తాను సంపాదించే ప్రతి రూపాయి కూడా ప్రజలకే అంకితమవుతుందని స్పష్టం చేశారు. తన జీవితం ముగిసిన తర్వాత మిగిలే మొత్తం ఆస్తిని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆయన జీవన శైలి కూడా నిరాడంబరమే. పెద్దగా విలాసాలు లేకుండా సాధారణ మనిషిలా జీవిస్తూ తన జీవితం మొత్తం దేశానికి ఒక ప్రేరణగా నిలుస్తోంది. తన కోసం కాదు, అందరి కోసం తన శేష జీవితం కూడా పేదరికంలో ఉన్నవారికి అంకితం చేయాలనే గొప్ప మనసు కలిగిన నాయకుడు నరేంద్ర మోదీ. నిజంగా ఆయన జీవితం ఒక పాఠం, ఆయన తత్వం ఒక ఆదర్శం.